నా పేరు వచ్చేసి సంక్రాంతి వెంకటరామయ్య, గామలపాడు గ్రామం, దాచేపల్లి మండలం. ఈ విత్తనం వచ్చేసి కర్సార్ సీడ్స్ వారి కస్వి సీడ్స్ వారి కర్ణ వచ్చేసి చూడండి. ఈ విత్తనం కాయ సైజు కానీ పూత కానీ బాగా ఉంది. చూడండి, ఒక్కొక్క గెనుపుకి వచ్చేసి చూడండి 5-6 ఉన్నాయి కాయలు కూడా. పూత కూడా ఇంకా ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి, మన రైతును అడుగుతాను ఒకసారి, ఆయన నోటి ద్వారానే చెప్తారు. ఒకసారి చూడండి అన్న, ఈ వెరైటీ కొత్త వెరైటీ అని మీకు ఇచ్చాము, ఎలా ఉందన్న? బాగుందన్న ఈ వెరైటీ. కాపు కానీ పూత కానీ నిలబడటం కానీ పూత బాగా నిలబడుతుంది అన్న. ఇది పూత కూడా ఎమ్మన్నా కాయ అయింది కదా, కాయ అవుతుంది. కాయ అవుతుంది. ఒకసారి ఈ గెనుపు ఒకసారి ఈ ఒక్క గెనుపుకు లెక్క అయ్యన్న, కాయలు ఎన్ని ఉన్నాయి? ఒక్క గెనుపు 1 2 3 4 5 6 7 పూతతో కలిపి మొత్తం 7 ఉన్నాయి. ఒక చెట్టుకు వచ్చేసి సుమారు ఎన్ని ఉంటాయన్న? ఒక 60-70 కాయలు ఉంటాయి. 60-70 కాయలు ఉంటాయి. కొంచెం మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దామండి. లోపల కూడా కొంచెం ఇదిగో చూడండి, ఒక్కసారి చూడండి అన్న. లోపల కూడా ఎలా ఉంది మీకు తోట అనేది? లోపల కూడా బాగానే ఉందన్న, బయటే కాదు లోపల కూడా బాగుంది. కొంచెం మీ ఊర్లో సాటి రైతులు చెబుతారా? చెప్తామన్నా. ఇంకో చూడండి, ఏ చెట్టుకైనా చూసుకోండి మీరు, ఏ చెట్టుకైనా పూత కానీ పూత డబులే ఉంటుంది దాదాపు. ఎట్లా ఉందో చూడండి చేను మొత్తం. అన్న ఎన్ని రోజులు అయిందన్న మీరు పంట వేసి? అవుతుంది అన్న 55 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో ఉంది. అటు ఒక 60 రోజులు ఏవో, అంతే 60 రోజులు ఏవో. చూడండి కాయ కానీ పూత కానీ విపరీతంగా వచ్చి ఉంది. అందరూ వేసుకోవచ్చు ఈ విత్తనాన్ని. కొంచెం ఊర్లో అందరికి చెప్పన్న, మీ సాటి రైతులకైనా కానీ అందరికైనా కానీ చెప్పు, వేసుకోమని చెప్పు. కొంచెం చూడండి అండి ఎలా ఎంత ఉందో కాయ కూడా. మీడియం సైజు, చాలా బాగుంది వెరైటీ అనేది. మీడియం సైజు. ఒకసారి పూత కూడా చూడండి. పూత ఎలా అనిపిస్తుందన్న మీకు? పూత ఎమ్మటే కాయ అవుతుందా? కాయ అయిపోతుంది. సాటి రైతులకి అయితే ఖచ్చితంగా చెప్పండి అన్న మీరు. కొంచెం పుచ్చు శాతం ఎలా ఉందన్న? పుచ్చు ఇప్పుడు దాకా ఏమన్నా తగిలింది? పుచ్చు కూడా కొంచెం తట్టుకుంటుంది, బాగానే ఉంటుందండి వెరైటీ అనేది. అదిగో పుచ్చు కూడా చూడండి, పుచ్చుకాయ కూడా కొరుకుతున్నాడు ఆయన. కాయ కూడా పుచ్చు కూడా ఏమి కాలేదు చూడండి. పత్తి కూడా ఆయన ఇప్పుడు దాకా అయితే రాలేదండి. కొంచెం జాగ్రత్త మందులు కొట్టుకోండి సార్. పుచ్చుక అయితే మాత్రం బాగా రాదు, దాని వరకు బాగానే ఉంటుంది. కొంచెం దోమకైనా దోమ పోటుకైనా కానీ అన్నిటి తట్టుకుంటుంది. సరే అండి మరి.